రైట్ డీటెయిల్స్ చూద్దాం. పథకాల పేరు మార్చి వాటిని పూర్తిగా పాతరేయటంలో కాంగ్రెస్ బీజేపీ దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేయటం క్షమించరాని నేరమన్నారు. పల్లె ప్రజలకు ఉపాధి కల్పించే పథకం గొంతుకోసిన బీజేపీ విధానాలు అత్యంత ఆక్షేపణీయమన్నారు. జాతిపిత పేరును తొలగించిన బీజేపీకి అసలు జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని కేటీఆర్ దూర్పారపట్టారు. దీనిపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో చేస్తున్నదేమిటని నిలదీశారు. పార్టీల పేర్లతో సంబంధం లేకుండా 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లు రాజకీయం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2 ఢిల్లీ పార్టీల సంకుచిత రాజకీయాల వల్ల 150 కోట్ల భారతం నలిగిపో పార్టీల భరతం పట్టడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, పథకాల పేరు మార్చి వాటిని పూర్తిగా తూర్పార పట్టే ప్రయత్నం చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు. దానిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పూర్తి అప్డేట్ ఏంటి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేగా సంబంధించిన పేరు బిల్లు పాస్ చేసింది. పథకాల పేర్లు మార్చి నిర్వహించడంలో కాంగ్రెస్ బీజేపీ దొందే అని కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ నుంచి గాంధీ పేరుతో నేరం, ఇది బీజేపీకి జాతీయ పార్టీ అనే నైతిక హక్కు లేదు అంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు మార్పుపై చిల్లర రాజకీయం చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. కేసీఆర్ గారు ఉందాతనాన్ని చూసి నేర్చుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ఇతవంటూ కూడా ఎక్స్వేదిగా స్పందించారు. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పథకాల పేరు మార్చడంలోనూ వాటిని నిర్వహించడంలోనూ ఈ 2 పార్టీలు ఒక్కటే అని ఆయన విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ తన సంక్షిప్తత్వాన్ని చాటుకుంది, పల్లె ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వివరిస్తున్నట్టు కూడా మండిపడ్డారు. జాతిపిత పేరును తొలగించడం బీజేపీకి జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ నిప్పులు చెందారు. పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్ గా మార్చడం చిల్లర రాజకీయం అని కొట్టిపారేశారు. తెలంగాణ సంస్కృతి ప్రతీకలైన బతుకమ్మ చీరను నిలిపివేసి నేతల పొట్టకొట్టి ఇప్పుడు వాటికి రాజకీయ రంగు ముడుపుతూ ఇందిరమ్మ చీరలుగా మార్చడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆత్మగౌరవానికి చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దడం అనుమానుషమని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలైన రైతు బంధును రైతు భరోసాగా మార్చి రైతులకు అందకుండా చేస్తున్నారని, కేసీఆర్ కిట్లను న్యూట్రిషన్ కిట్లను నిలిపివేసి తల్లి బిడ్డల ఆరోగ్యంతో కాంగ్రెస్ ఆటలాడుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అవార్డులు తెచ్చిపెట్టిన పల్లె ప్రగతి, హరితహారం వంటి పథకాల పేర్లు మార్చి వాటికి నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని కూడా ఈ సందర్భంగా మండిపడుతూ కేసీఆర్ గతంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుతానికి ఏదైతే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వాటి పథకాలను అదే పేర్లతో కొనసాగించి తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలకు మేలు చేయడం కంటే కేవలం పేర్లు మార్చి ప్రజలను ఏమాత్రమే లక్ష్యంగా ఢిల్లీ దేశ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఈ పార్టీలకు లేదని, 150 కోట్ల భారతీయులు ఈ రాజకీయాల వల్ల నష్టపోతున్నారని ఆయన పేర్కొంటూ ప్రజలు త్వరలోని 2 పార్టీలకు బంధం పడతారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఇటు ఉపాధి హామీ పథకం నరేగా సంబంధించిన పథకం పేరు మార్పు వెనుక ఖచ్చితంగా ఇది బీజేపీ క్షమించడానికి నేరం చేసినట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేస్తుందో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే తరహా ముందుకెళ్తుంది. వాళ్ళ అనేక పథకాలకు రాజకీయ రంగు పూస్తూ ముందుకు పోతున్నది, ఇది క్షమించడానికి నేరం. 2 జాతీయ పార్టీలు దొందే అంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. సింధురా, లెవెల్ రెడ్డి, మీరు అన్నట్టు 150 కోట్ల మంది భారతీయులు 2 జాతీయ పార్టీల వైఖరి పట్ల నలిగిపోతున్నారు. మరి ఆ విషయం 2 జాతీయ పార్టీలకి అర్థం కావట్లేదా? అంటే మా పార్టీ చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా, మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? కాంగ్రెస్, బీజేపీ 2 నేషనల్ పార్టీస్ ఇవి గతంలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో విమర్శించారు. వారికి రాజకీయమే తప్ప ప్రజల సంక్షేమం, ప్రజల భద్రత, ప్రజలకు అవసరాలపైన ఏనాడు దృష్టి పెట్టలేదు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారికి అనుకూలంగా మార్చుకుంటుందే తప్ప అది రాజకీయంగా అవసరాల కోసమే తప్ప రాష్ట్రాల సంక్షేమాలకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి చూపెట్టదని చెప్పేసి కూడా గతంలో అధినేత కేసీఆర్ చెప్పారు. వాళ్ళ కేటీఆర్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. వాళ్ళ నేతన్నలకు ఉపాధి కల్పించడంలో భాగంగా వాళ్ళ
బతుకమ్మ చీరల పేరు మీద ఒక బృహత్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు శ్రీకారం చుట్టూ ఇవాళ బతుకమ్మ చీరలను రద్దు చేసి పూర్తిగా ఇలా పేద మహిళలకు చీరలు అందకుండా చేసి ఇవాళ బతుకమ్మ చీరలను రూపుమాపేందుకు ఇవాళ ఇందిరమ్మ పేరు మీద చీరలు తీసుకొచ్చి అది కొంతమంది మాత్రమే ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరోపక్క ఆనాడు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆడబిడ్డలకి ఒక విప్లవాత్మకమైన పథకం అందించాలని చెప్పేసి ఆలోచన చేసి ఆ న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ఏదైతే అమ్మ ఒడి వంటి పథకాలు తీసుకొస్తే ఇవాళ ఆ పథకాలకు తూట్లు పొడిచి వాటిని పూర్తిగా రూపుమార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఏదైతే రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ లో ఉన్న 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తున్నాయి తప్ప అక్కడ రెండు పార్టీలు కూడా పేర్లు మార్చి రాజకీయం చేసే తప్ప ఎక్కడ కూడా సంక్షేమంపై దృష్టి పెట్టదనేది వాళ్ళ ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వాళ్ళ ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళ రాష్ట్రాలపై పెద్ద ఎత్తున బర్డెన్ వేసే ఆస్కారం కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రాలపైన రుద్దడం వల్ల వాళ్ళ పేద ప్రజలకు ఉపాధి దొరకకుండా పోతుందనేది వాళ్ళ చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక పేరు మార్చడమే కాదు, ఉపాధి విషయంలో కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళ పేద ప్రజల బతుకులను సిద్ధం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 150 కోట్ల ప్రజలున్న భారతదేశంలో వాళ్ళ పేరు మార్పులతోటే రాజకీయం పాలన చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదంటూ కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు పార్టీలు కూడా ఒకే జెండా కింద పనిచేస్తాయి, అది రాజకీయ జెండా అంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.